హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ హిందూ. సో ఈరోజు నేను ఏ సెలబ్రిటీతో మీ ముందుకు వచ్చాను అనే కదా మీరు వెయిట్ చేస్తున్నారు. సో ఇప్పుడు నేను మీకు ఇంట్రడ్యూస్ చేయే వ్యక్తిని కనుక చూపించాను అంటే కడుపు చెక్కలైపోయేలా నవ్వుతారు. అండ్ మన ఇంటర్వ్యూ మొత్తం కూడా అలాగే ఉంటుంది. సో మరి ఆయన మనసులోకి వెళ్ళి ఆయన పర్సనల్ విషయాల దగ్గర నుంచి మూవీ విశేషాల వరకు అన్ని విషయాలు తెలుసుకుందాం. సో ఎవరి గురించి చెప్తున్నాను అనే కదా మీరు వెయిట్ చేస్తున్నారు. సో నాగతేజ అలియాస్ జూనియర్ పోసాని అర్థమై ఉంటుంది కదా. సో మన నాగిరెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడుతూ వారి గురించిన విషయాలను తెలుసుకుందాం. హలో, చెప్పండి జూనియర్ పోసాని గారు. సో ఇప్పుడు ప్రజెంట్ లైఫ్ అయితే మేమందరం మా కళ్ళ ముందు మీరు కనిపిస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నాం. సో అసలు మిమిక్రీ ఎక్కడ స్టార్ట్ అయింది? ఫస్ట్ మిమిక్రీ ఎవరిది చేశారు, ఎప్పుడు చేశారు? యాక్చువల్లీ మా ఊరు వచ్చేసి అనంతపురం డిస్టిక్, మడక్షీర తాలూకు. సో రాయలసీమ బిడ్డ. ఓకే, రాయలసీమ ముద్దు బిడ్డ. సో స్కూల్లో ఫస్ట్ స్టార్ట్ అయింది. ఇంకా స్కూల్లో మా ఫ్రెండ్స్ అంతా ఉంటారు కదా, ఫ్రెండ్స్ని ఇమిటేషన్ చేయడం, టీచర్స్ని ఇమిటేట్ చేయడం, అంటే కొంచెం కొంచెం లైట్గా స్టార్ట్ అయింది. ఒకసారి వాయిస్ ఇచ్చారు, ఒకసారి కిటికీలకి. మామూలు స్కూల్లో మన పిల్లలు మనకేం తెలుసు, ఎప్పుడు మనం అరిచేది అది ఇది ఉంటుంది. ఎవరో చాలా ఇంకా అన్నాం. స్కూల్లో సైలెంట్ అయిపోయారు. అది లెక్కల మాస్టర్ వాయిస్ అనమాట. ఓకే, సైలెంట్ అయిపోయారు అందరూ. సార్ వచ్చారు, నేను వచ్చి ఆయన మళ్ళీ కొంచెం మాట్లాడుతారు. మళ్ళీ కిటికీ దగ్గర దాచుకొని మళ్ళీ వాళ్ళు చాలా ఇంకా అన్న. అప్పుడు నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, అమ్మో ఒక వాయిస్ వచ్చింది నాకు, సార్ వాయిస్ వచ్చింది అనుకుని స్కూల్ లోపలికి రాగానే ఎవరో వాళ్ళు చాలా ఇంకా అన్న. ఇక అప్పుడు నన్ను చూడు, ఇంకా అందరు తోమి వదిలి పెట్టారు. ఇంకా అంటే రోజు అట్లా భయపెట్టేవాడిని. అక్కడ నుంచి ఇంకా టీచర్స్ కొంతమంది డిఫరెంట్గా చెప్తుంటారు. వాయిసెస్ అప్ అండ్ డౌన్, మన పోయిమ్స్ కానీ ఎక్కువ పోయిమ్స్లో ఉంటాయి. 10th లో పోయి ఉంది, హోల్ కొడత మో షీషింగ్ అప్ దే ఓడియోలో కప్పించారు. సో అన్ఫార్చునేట్ ఫర్ ద కింగ్ బ్యాడ్ హాఫ్ డూనిట్. ఇక నేను నెక్స్ట్ పారాగ్రాఫ్ చదవాలి, నేను కూడా అలాగే చదివేసరి ఇంకా పిల్లలు అక్కడక్కడ నవ్వేశారు. ఇంకా అక్కడి నుంచి ఇంకా మోహన్ బాబు ఇది చిన్నగా ఇమిటేషన్ అక్కడ స్టార్ట్ అయింది. 10th లో స్కూల్ ఉంటుంది యాన్యువల్ డే, అప్పుడు ఫస్ట్ టైం నేను చేశాను. అక్కడ నీలకంఠాపురంలో చేశాను. అప్పుడు ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఇంకా రచ్చరచి కొంచెం స్కూల్లో కొంచెం సెలబ్రిటీ టైపు చూసుకున్నాను. ఓకే, సో అందరి వాయిస్ని, ఏ వాయిస్ వింటే ఆ వాయిస్ని ఆల్మోస్ట్ ఇమిటేట్ చేయగలరు ఖచ్చితంగా. సో ఎండింగ్లో నా వాయిస్ కూడా ఇమిటేట్ చేస్తారు. ఓన్లీ ఎండింగ్లోనే, ఫస్టే వేసుకుంటే మళ్ళీ నేను చేయలేను ఇక. ఓకే, సో పోసాని గారు, సో అలా స్కూల్లో స్టార్ట్ అయింది అంటే చిన్న ఏజ్ నుంచి స్టార్ట్ అయిపోయింది చిన్న ఏజ్ నుంచి. ఆర్టిస్ట్ అంటే చైల్డ్ ఆర్టిస్ట్ నేను. బేసిక్గా ఏంటంటే ఊర్లో మా తాతయ్య డ్రామా ఆర్టిస్ట్ డెవలప్ అని. సో ఏంటంటే ఆయన మాకు బాగా చిన్నప్పుడు ఏ పండుగ శ్రీరాములు వస్తే రాముడిలా వేషం వేసి నన్ను బయటకు వదిలేసేవాళ్ళు. అట్లా శ్రీరాముడుగా, వినాయక చవితి వస్తే వినాయకుడుగా, ఆ టైంలో చిన్నగా అలా స్టార్ట్ అయింది. ఇంక ఊర్లో వాళ్ళు మా సపోర్టింగ్ బాగా ఎంకరేజ్ చేశారు. మా ఊరు మాది విరుపు సముద్రం, చాలా చిన్న పల్లెటూరు. సో ఇప్పుడు చాలా గర్వంగా ఉంది నాకు. ఊరికి వెళ్తే కొంచెం టీవీలో వచ్చి సెలబ్రిటీ అయిపోయాము. వాళ్ళకు కూడా హ్యాపీగా ఉంది, నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఓకే, సో అసలు ఇండస్ట్రీకి రావడానికి ఎవరు మీకు హెల్ప్ చేశారు? అసలు ఇండస్ట్రీలోకి రావాలని ఎప్పుడు అనిపించింది? అంటే ఇండస్ట్రీకి రావాలని నేను అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ ఉన్నప్పుడు, అంటే మన వల్ల ఎక్కడ అవుతుంది, మనం హైదరాబాద్ పోతాం, మన హైదరాబాద్ పోతే ఆడిపోతాం. తర్వాత అక్కడ పోయిన తర్వాత మనల్ని ఎవరు రిసీవ్ చేసుకుంటారు, మనకి ఎవరు లేరు కదా. అనంతపురం అంటే అనంతపురం నుంచి పల్లెటూరు చాలా లాంగ్. ఇక 10th అయిపోయింది, నేను వచ్చేసాను, హైదరాబాద్కి వచ్చేసాను. సో కొంచెం పరిస్థితి ప్రభావం బాగాలేక ఇంకా హైదరాబాద్ వచ్చేసాను. హైదరాబాద్లో ఇంకా స్ట్రగుల్స్ స్టార్ట్ అయినాయి. ఇంకా హైదరాబాద్ వస్తే ఇంకా ఇక్కడ మనకి ఎవరు ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరు. అంటే ఇంట్లో కొంచెం పారిపోయి వచ్చేసాను అనమాట. ఓకే, ఆ టైప్లోనే ఇంకా వచ్చేసాము. తర్వాత నాంపల్లి హోటల్లో కేఫ్ హోటల్ ఉంటుంది. ఇంక ఫుడ్కి లేదు, ఏం లేదు, తప్పకుండా ఏదో ఒకటి చేయాలి. హోటల్లో టేబుల్ తుడవడాలు, కప్పులు కడగడాలు అట్లా ఒక 2 days చేశాను. అక్కడ దాంట్లో ఒక మాస్టర్ నాకు పరిచయం అయ్యారు, తందూరి మాస్టర్ కిచెన్లో. తను ఏం చెప్పారంటే, నువ్వు బాంబే వెళ్ళిపోతే మనకు బాగుంటుంది, 10,000 శాలరీ ఉంటుంది, ఓన్లీ కార్లు ఇంట్లో తుడుచుకుని ఇంటి పని చేసుకుని బతికేయచ్చు ఆయన చెప్పారు. ఆయన చెప్పగానే నా మైండ్ మొత్తం బాంబే వెళ్ళిపోవాలి, మెంటల్ ఫిక్స్ అయిపోయింది. 10th క్లాస్ అంటే 14 years 15 years. అటు నుంచి బాంబే వెళ్ళిపోతాం మెంటల్గా ఫిక్స్ అయిపోయాను.
కట్ చేస్తే ఆయన ఒకటి ఏదో అడ్రస్ ఇచ్చిండు, నువ్వు వస్తే నేను చూసుకుంటాను అని చెప్పేసి. నాకు అడ్రస్ ఉందని ధైర్యం తెలిపాను. కట్ చేసి అక్కడ పోయిన తర్వాత అడ్రస్ ఎలా ఉంది, కోటి, దిల్షనగర్, బంజారాస్, హ్యాబిట్స్ ఏదో ఒక రూమ్ నెంబర్ ఉంది. అది నాకు చీట్ చేశారు. బాంబే వెళ్ళిపోయాను. ఇంకా ఫుల్ హిందీ, అసలు తెలుగు కొంచెం కూడా రాదు అక్కడ లేదు. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఎవరు పర్యటన పైన ఎవరు ఇస్తారు మనకి, 10th క్లాస్ సర్టిఫికేట్ ఒకటే ఉంది నా దగ్గర. ఇంకా అలా తిరిగి కొంచెం బాగా ఈవినింగ్ దాకా తిరిగాను. ఒక తెలుగు వాయిస్ ఒకటి వినిపించింది. ఇంకా లేచి పోయిన ప్రాణం బయటకు వచ్చేసి ఒక్క వాయిస్ వినియంగా, అది బిల్డింగ్స్ కడుతుంటారు కదా, అపార్ట్మెంట్స్ ఒకటి, వాళ్ళు గుడిసెలు వేసుకుని ఉంటారు, వాళ్ళకి సౌండ్స్ ఇట్లా అయింది సార్ అని చెప్పాను. అని చెప్తే వాళ్ళు ఏ డబ్బులు అందరూ కనెక్ట్ చేసుకొని నువ్వు ఊరికి వెళ్ళిపో, అది సార్ లేదు సార్ నేను కష్టపడతాను సార్, స్ట్రగుల్ చేస్తాను. అక్కడి నుంచి మళ్ళీ హోటల్లో చిన్న జాబ్ ఒకటి ఇచ్చారు. అక్కడ నుంచి బార్ అండ్ రెస్టారెంట్, అక్కడ నుంచి తర్వాత డ్యాన్స్ బార్లో చేశాను. అక్కడ నుంచి ఇంకా ఎఫ్ఎంబి మేనేజర్గా మళ్ళీ హైదరాబాద్ వచ్చేసాను. హైదరాబాద్ వచ్చేసి హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేశాను. దీంట్లో మేనేజర్గా వెళ్ళిపోయాను. ఇంకా నేను శ్రేష్ఠ క్యాటరింగ్ మేనేజర్ చేసినప్పుడు విసా టీవీ వాళ్ళు ఫస్ట్ వచ్చారు, ఫ్యాన్ సామాజిక ప్రోగ్రామ్ నుంచి వస్తున్నామండి, మీరు ఏమైనా మాట్లాడరా అంటే, కొంచెం మిమిక్రీ అప్పుడే వచ్చేది. ఛత్రపతి సినిమా రిలీజ్ అయినప్పుడు బాగా జేపీ గారి వాయిస్ బాగా పట్టుకోడు. జేపీ గారి వాయిస్ రూమ్లో చేయగానే ఫ్రెండ్స్ అంతా బాగా చేస్తున్నారు, బాగా వచ్చింది అన్నారు. అప్పుడు ఫ్యాన్ సామాజిక ప్రోగ్రాంలో షెఫీ గారిది, జేపీ గారిది చేశాను, 2 డిఫరెంట్ వాయిస్. ఇంకా టీవీలో ఫస్ట్ టైం వచ్చింది. ఇంకా మాకు బ్యాచిలర్స్, అసలు ఫుడ్డే లేదు, మాకు పరిస్థితి బాగాలేదు. ఇక బ్యాచిలర్స్ మీకు తెలిసి ఉంటుంది. అట్లా ఫస్ట్ టైం స్క్రీన్లో చూసుకున్నాను, స్క్రీన్లో నాకు నేను చూసుకుని ఇంకా నాకు పట్టలేని ఆనందం వచ్చింది. అది టీవీలో వస్తుంది. మా ఫ్రెండ్ చెప్పింది, అరే టీవీలో వస్తున్నారు అంటే, మేము ఫ్రెండ్స్ బండి ఇంటికి వెళ్ళిపోయేసరికి అయిపోయింది. అయిపోయిందంటే మళ్ళీ వేసింది ఒక 10 సార్లు వచ్చింది. అది నేను మెంటల్ ఫిక్స్ అయ్యాను, ఏదైనా చేస్తే మనం కంపల్సరీ ఆర్టిస్ట్ అవ్వాలని. జూనియర్ ఆర్టిస్ట్గా స్టార్ట్ చేశాను. ఫస్ట్ నేను రెడీ సినిమాకి జూనియర్ ఆర్టిస్ట్గా వచ్చాను. జూనియర్ ఆర్టిస్ట్గా 150 రూపీస్ ఇస్తే వెనకాల ఇప్పుడే హాయ్ బాయ్ చెప్పేవాళ్ళు. అక్కడ శ్రీనివాస్ రెడ్డి అన్నయ్యకి మిమిక్రీ వినిపించాను. జేపీ వాయిస్ వినిపిస్తే అన్నయ్య అసలు జూనియర్ ఆర్టిస్ట్కి సార్ రావద్దు, నువ్వు వస్తే నీకు లైఫ్ లాంగ్ ఇట్లే ఉంటావు, సినిమా పట్టుకుని ఆఫీస్లో పట్టుకుని తిరుగు అంటే, ఇంకా ఫోటోలు దిగి అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళి మా ఫ్రెండ్ చెప్పారు, అరే డైరెక్టర్ కాల్ పట్టుకుంటే డైరెక్ట్ ఆఫర్ ఇచ్చేస్తారు అని చెప్పారు. సిక్కు మొహం వీడియో అన్నీ వదిలేసి డైరెక్ట్గా ఒక డైరెక్టర్ కాల్ పట్టేసుకుని అందరూ లొకేషన్లో అందరూ ఉన్నారు. ఇక తీసుకునేసరికి అన్నపూర్ణ స్టూడియోలోని అందరూ తిట్టేసి వేరే ఉంటారు కదా డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఎవరు పిలిచారు నేను అది అని చెప్పేసి ఏడ్చుకుంటూ అన్నపూర్ణ స్టూడియోకి బయటికి వెళ్ళిపోయాను. అప్పుడు సునీల్ గారు ఎవరో మనకి చెప్పింది ఇది పట్టుకోండి సార్, మా ఫ్రెండ్ చెప్పారు సార్, నాకు ఆర్టిస్ట్ అంటే చాలా ఇష్టం సార్, చిన్నప్పటి నుంచి వెళ్ళారు సార్, ఆర్టిస్ట్ అంటే ఇట్లా వస్తే కుదరదమ్మా, నీకు ఏమైనా కొంచెం సమ్ టాలెంట్ ఏమైనా డ్యాన్స్ వచ్చి అంటే లేదు సార్, మరి ఏమొచ్చి నీకు కొంచెం మిమిక్రీ సార్, ఆ కొంచెం మిమిక్రీని ఖచ్చితో ఒక ప్రాక్టీస్ చేసుకొని నువ్వు బాగా చేసుకోండి. అన్నపూర్ణేశ్వరం నుంచి నేర్చుకుంటూ వెళ్ళిపోయాను. ఎందుకంటే హోటల్ మేనేజ్మెంట్ జాబ్ కూడా వదిలేసాను. 30,000 శాలరీ వదిలేసి మళ్ళీ 150 రూపాయలకి వచ్చాను. మళ్ళీ ఫస్ట్ జీరోకి వచ్చేసింది. తర్వాత మళ్ళీ ఒక 4-5 ఇయర్స్ ఒక ఛానల్లో ఫ్రీగా కూడా చేశాను. ఛానల్లో శాలరీ ఇవ్వకపోయినా జస్ట్ టీవీలో కనిపిస్తామన్న దానికోసం ఫ్రీగా చేసుకున్నాను. తర్వాత మిమిక్రీ బాగా వచ్చేసానంటే, అంటే నాకు అదే ఖాళీగా ఉన్నారు కాబట్టి ఇంకా బాగా ప్రాక్టీస్ చేస్తూ మంచి మిమిక్రీ, అంటే బతకడానికి ఏదో ఒకటి కావాలిగా మనకు. మిమిక్రీని ఆయుధంగా చేసుకున్నాను. మిమిక్రీ ఆర్టిస్ట్గా మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకున్నాను. ఇంకా కొన్ని అవార్డ్స్ వచ్చాయి, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అక్కడ నుంచి ఒకరోజు ప్రోగ్రామ్ చేస్తుంటే చలాకి చెంటి గారు జబర్దస్త్ షో స్టార్ట్ అవుద్ది, మీరు రండి అని చెప్పేసి డాన్స్ షో స్కూల్కి గెస్ట్గా వచ్చారు ఆయన. నేను జబర్దస్త్ అంటే చిన్న షో ఏదో ఉంటుందిలే అనుకున్నాను, కానీ ఫస్ట్ టైం ఇంకా హ్యాట్స్ ఆఫ్ జబర్దస్త్. ఇంకా నాది పోసాని వాయిస్ ఫస్ట్ టైం. ఆ రోజు అన్ని వాయిస్ చేశాను చెంట అన్న దగ్గర, అన్ని వాయిస్ చేస్తే పోసానిది బాగుంది అది చేయన్నారు. అది చేస్తే నాగబాబు గారు వండర్ఫుల్ అయ్యా, ఇప్పటిదాకా పోసాని గారిది ఎవరు చేయలేదు, జేపీ గారిది ఎవరు చేయలేదు, 2 క్యారెక్టర్స్ చించేసావు, అసలు మైండ్ బ్లోయింగ్ అని చెప్పారు. అక్కడి నుంచి ఆ ఒక్క ఎపిసోడ్తోనే ఇంకా పోసాని లేచిపోయాను. ఇంకా చెంటి గారు సపోర్టింగ్ ఉంది. నేను ఉన్నాను జబర్దస్త్కి వచ్చాను అంటే ఆయన చెంటి గారి కారణం, మా గురువు గారు చెంటి గారు, తర్వాత మా పోసాని గారు, ఇంకా జబర్దస్త్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, ఇంకా మా శ్యాంప్రసాద్ రెడ్డి గారు కానీ ఎంతోమందికి అన్నం పెట్టండి. ఈరోజు మేము అందరూ సెటిల్ అయ్యి ఈరోజు సెలబ్రిటీ లైఫ్ వచ్చింది, సెలబ్రిటీ హోదా వచ్చింది, అందరూ కార్లలో తిరుగుతున్నారంటే దాని కారణం
మా శ్యాంప్రసాద్ రెడ్డి గారు అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండి. ఎందుకంటే మా టాలెంట్ని పిండి వరకు కావాలి. ఎస్, అవును, ఖచ్చితంగా. ఇది మమ్మల్ని ఎలా పిండి 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 ఇంకా పిండుతూనే ఉన్నారు. పిండి కొద్ది వస్తూనే ఉంది. నిజంగా నాకు మీరు చెప్తుంటే నాకే అలా కంట్లో నుంచి వాటర్ వచ్చేసినాయి. సో నిజంగా చిన్న చిన్న కష్టాల్లో నుంచి ఒక సెలబ్రిటీ క్రేజ్ తెచ్చుకోవడం అంటే, అనుకున్నది సాధించడం అంటే నాట్ ఏ స్మాల్ థింగ్. నాకే జోక్ అండి, చాలా స్ట్రగుల్స్ పెట్టాము. అసలు డైరెక్టర్ కాలు పట్టుకోగానే అన్నపూర్ణ స్టూడియోకి షేమ్లెస్సే కదా మనం. అవును, మనకు ఒకటి అనుకున్నాం, మనం ఏది అనుకున్నాం మనం మెంటల్గా ఫిక్స్ అయ్యాం, మనం ఇండస్ట్రీలో ఉండాలంటే ఎవరిని కాలు పట్టుకుంటే మాకేంటి, నేను ఆర్టిస్ట్ అవ్వాలి. ఆ టైప్లో నేను అన్నీ వదిలేశాను, పట్టుకున్నాను. ఆ రోజు అన్నపూర్ణ స్టూడియోలో మెంటల్గా ఫిక్స్ అయ్యాను. ఆ రోజు నన్ను బయటికి ఎండేశారు. అదే అన్నపూర్ణ స్టూడియోలో చాలా షోలు గెస్ట్గా వెళ్ళాను. నేను ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇంత పేరు వచ్చింది, ప్రఖ్యాతి వచ్చింది జబర్దస్త్ వల్ల నాకు. సో జబర్దస్త్ తర్వాత సుమక్క, నేను ఫైనాన్షియల్గా సెట్ అయింది సుమక్క వల్ల. సుమక్క ఒక షో చేసింది కెవ్వు కేక అని. కెవ్వు కేక షోలో జబర్దస్త్ ఒక 60-70 ఎపిసోడ్ చేశాను. ఫోన్ చేశారు ఆఫీస్ నుంచి, రాజీవ్ కనకాల సార్ ఆఫీస్ నుంచి, ఇట్లా టీమ్ లీడర్ ఇస్తాము మీరు చేస్తారని. మేడం షూర్ మేడం చేస్తాను మేడం అన్న. ఇప్పుడు సెంటర్ చెప్పాను అన్న, ఇట్లా టీమ్ లీడర్ వచ్చింది ఏంటంటే, నువ్వు ఆలోచించుకరా మంచిగా ఉంటే వెళ్ళాను. ఇంకా అటు నుంచి టీమ్ లీడర్గా వెళ్ళాను. టీమ్ లీడర్గా మంచిగా బాగా దాంట్లో 26 ఎపిసోడ్లు షూటింగ్ అయితే 16 ఎపిసోడ్లు నేనే విన్ అయ్యాను. బేసిక్లీ నేను రైటర్ కూడా, కామెడీ రైటర్ కమ్ ఆర్టిస్ట్ కాబట్టి ఇంకా కొత్త డిఫరెంట్ కాన్సెప్ట్తో వెళ్ళాను అనమాట. ఆ టైప్లో దాంట్లో కేకలో వచ్చింది టీమ్ లీడర్గా. తర్వాత ఓంకార్ అన్నయ్య కూడా, స్పెషల్ థ్యాంక్స్ టు ఓంకార్ అన్నయ్య. జీ తెలుగులో కామెడీ షో చేసాము ఫ్యామిలీ సర్కస్, దాంట్లో మళ్ళీ టీమ్ లీడర్గా వచ్చింది. మళ్ళీ ఇంకా మన కసంతా చూపించేసాం దాంట్లో. కట్ చేసి తర్వాత అమ్మనా కూడా సీరియల్, దాంట్లో ఎస్ఐ యాదగిరి క్యారెక్టర్ వచ్చింది. ఆ క్యారెక్టర్తో మంచి బాగా పీకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఒక 1 ఇయర్ గ్యాప్ ఇచ్చాను. మళ్ళీ జబర్దస్త్ ఎంటర్ అయ్యాను. రాకెట్ రావు నా టీంలో చేస్తున్నాను. సో ఐఎమ్ వెల్ హ్యాపీ. సూపర్. సో అలాగే మీరు చెప్పిన ఫస్ట్ వీసా టీవీలో ప్లే అయిన వాయిస్ మాకోసం ఇప్పుడు. ఓకే, నాకు కామెడీ ఆర్టిస్ట్ కన్నా నాకు విలన్ అంటే చాలా ఇష్టం. నా డ్రీమ్ ప్రాజెక్ట్ సినిమా ఇండస్ట్రీ మంచి విలన్ అవ్వాలని. ఓకే, అంటే విలన్ అయితే కొంచెం జనాలు గుర్తుపెట్టుకుంటారు. సో ఇలాంటి విలన్ మాకు వద్దు బాబోయ్ అని. అంటే అందరూ బేసిక్ వెళ్తారంటే హీరో అవుదాం అదవుదాం. నేనేది మెంటల్గా నేను విలన్స్ ఫ్యాన్ని. ప్రకాష్ రాజ్ విలన్, ఓకే, ఆయన వాయిస్ అంటే పిచ్చి నాకు. ఆ తర్వాత షిండే గారు విలన్, ఆయన వాయిస్ అంటే నాకు పిచ్చ పీకు. భిక్షు అదవని ఒక ఆయన, ప్రదీప్ రావు సింగ్, ఆయన విలన్, ఆయన వాయిస్ కూడా చింపేస్తాను. ఆయన విక్రమార్కుడులో విలన్, ఆయన వాయిస్. ఇంకా జీవ గారు విలన్, ఆయన వాయిస్. 5 వాయిస్లు చూపిస్తాను. ఫస్ట్ షఫీ గారు వాయిస్. ఛత్రపతి చూసారా? ఛత్రపతి చూసా. ఏదో తమ్ముడుగా ఉంటాడు చూడండి, షఫీ, ఆయన క్యారెక్టర్. ఓకే. దానికో చిన్న కథ చెప్పాలి. అనగనగా శ్రీలంక లంకలో కొంపలో ఒక అమ్మ. ఆ అమ్మ కడుపున పుట్టిన బిడ్డ అశోక్. కుక్కలా పెంచుకున్నవాడు శివాజీ. అదృష్టం కలిసొచ్చి కుక్కలా పెంచుకున్న శివాజీ ఛత్రపతిగా మారాడు. ఆకాశ సుకుమారి పనిలో చేరాడు. తమ్ముడు ఎవట్రా నీకు తమ్ముడు, చిన్నప్పటి నుంచి నువ్వట్టే నాకు అసహ్యం, చెప్పలేనంత కసీరు, వదలు అమ్మ, నేను ఛత్రపతి గారి పంచితి కుతురమా, ఛత్రపతి చెప్పొద్దు ట్రిగ్గా చచ్చిపోయేలా కాల్చుకోక నాపిచ్చి నా కొడుకునేం కాను. ఇప్పుడు అమ్మ దృష్టిలో నువ్వు నన్ను చంపిన అంతకుడివి. ఎప్పుడే ఒక కొడుకు చచ్చలేనమ్మ సగం చచ్చింది. ఈ నిజం చెప్పి అమ్మను బతికించగలవా రసగుల్లా. ఈ ఎమోషనల్ డైలాగ్ చాలా పెద్ద డైలాగు, చాలా పెద్ద డైలాగ్ అండ్ కంటిన్యూగా నాన్ స్టాప్ గ్యాప్ లేకుండా. ఇది షఫీ గారి వాయిస్. అది కొంచెం చాలా తక్కువ చేస్తారు. భిక్షు యాదవ్ గారి వాయిస్ కూడా ఇప్పటిదాకా ఎవరు చేయలేదు. ప్రదీప్ రావు సింగ్ ఛత్రపతిలో విలన్. నిద్ర లేదు, మనశ్శాంతి లేదు, కొడుకులు దెబ్బ మీద దెబ్బ కొట్టారు. అదేదో ఆట రబ్బీ, అదే ఆట ఆడతాం. ఓడిపోతే కాలేజ్ నీకు, గెలిస్తే కాలేజ్ మాకు. పైసలు కంబుడిపోయే పేపర్ కార్డులు మనకెందుకురా బాయ్. ఏ కాకా, ఈ వయసులో ఇద్దరు ఛత్రపతిలో ఉంటుంది. ఛత్రపతి 1.5 మర్డర్ చేసి కుర్చీ ఎక్కేశావు. ఆ కుర్చీలో కూకోవాలంటే వంటి నిండా కోటు కాదు, కుళ్ళు, కుట్ర, కుతంత్రం ఉండాలి. కానీ వీటిలో ఏ ఒక్కటి నీకు లేదు. నువ్వు ఆక్రమించుకున్న నా తమ్ముడిస్తానని ఆక్రమించుకోవాలంటే నా కాలులో చెప్పులు వేసుకున్నంత సేపు కాదు. దిగో రాజ్ బిహారీ, బీహార్ కా షేర్. ఏయ్
నీకు వాడికి ఉన్న సంబంధం ఏంట్రా? కత్తికి బచ్చకో ఉన్న సంబంధం. మన షఫీ గారు ప్రకాష్ రాజ్ గారు. అరే ఎవడ్రా నువ్వు? ఏంట్రా నా ఇంటికి వచ్చి నా దగ్గర 1 కోటి రూపాయలు ఎత్తుకుపో, బలి సంపాదించుకుంటాను. నా దగ్గర బంగారు బత్తు కొట్టుకెళ్ళిపో, బలి సంపాదించుకుంటాను. కానీ మరి 100 రూపాయల నోట్లు కొట్టేసావేట్రా? ఇప్పటికే మోడీ 1000 రూపాయల నోట్లు బ్యాన్ చేశాడు, 500 నోట్లు బ్యాన్ చేశాడు. 100 రూపాయలు కట్లు ఎత్తుకుపోలావేట్రా? రోయ్ కట్టించేరా. 100 రూపాయలు అంటే నాకు చాలా ఇష్టం రా. అరే బయట కూరగాయలు కొనుక్కోవాలన్నా 1000 రూపాయలు చెల్తలేవురా. అరే ఎవరా? సూపర్ అండి నిజంగా. షిండే గారు అందరూ టీలు తాగారా? టిఫిన్లు చేసామా, తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా? మాకు ఇక్కడ 500కు చిల్లర లేక మేము నానా సంఖ్యలో లాగుతుంటే మీరు మొత్తం 1000 రూపాయల నోటుకు చిల్లర కావాలని నా దగ్గరికి వస్తారు. నేను ఎక్కడ తీసుకుని రావాలి? తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా? అది పక్కన పెట్టండి. బ్యాంకులో అందరూ క్యూ నిలబడండి, అప్పుడు మీకు తెలుస్తుంది. ఈ డబ్బులు షిండే గారి వయసు. నేనే అడుగుదాం అనుకున్నాను. మామూలుగా మన ఆర్టిస్టులు అందరూ కలిసి బ్యాంకుకి వెళ్ళి ఇప్పుడు 2000 రూపాయల నోట్లు బ్యాండ్ అయిపోయాయి, 2000 రూపాయల నోట్లు వచ్చినాయి, 1000 రూపాయలు 500 బ్యాండ్ అయిపోయినాయి కదా. సో అందరూ కలిసి బ్యాంక్ లో మాట్లాడుకుంటే ఆ సంభాషణ ఎలా ఉంటుంది అని నేనే అడుగుదాం అనుకున్నాను. సో మీరు ఎలాగో స్టార్ట్ చేశారు కాబట్టి కంటిన్యూ చేయండి. ఓకే డన్. వీళ్ళందరూ బ్యాంక్కి వెళ్తే లైన్లో నిలబడితే ఎలా ఉంటుంది? ముందుగా సాయి కుమార్ వచ్చారు. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. రండి బాబు రండి, నా దగ్గర బ్లాక్ మనీ వైట్ చేస్తా, వైట్ మనీ బ్లాక్ చేస్తా. 5000 నోటుకి 10,000 మామూలు డబ్బులు. రండి బాబు రండి. లబ్బే జరగరా. నమస్కారం అండి. ఒరే పద్దులు వచ్చి లైన్లో నిలబడ్డారు, టిఫిన్ కూడా చేయలేదు. ఏట్రా పద్దులు వచ్చి దూరుతున్నావు? లబ్బే లబ్బే అని. జరుగు, పక్కకి జరుగు, లైన్లో రా. నాకు నేను ఆఫీస్కి డ్యూటీకి వెళ్ళాలి, నా దగ్గర డబ్బులు లేవు. నేను కూడా లైన్లో నిలబడతాను, నేను కొంచెం ముందు నిలబడతాను, నన్ను వదలండి. బావా బావా రా బావా, నా ముందు నిలబడి బావో. ఈ టైప్లో ఇప్పుడు దీన్ని మగధీర సినిమాలో ప్యారడీగా చేసుకోవచ్చు. ఓకే. శతద్రువంశం 100 రూపాయల నోట్లు దీళ్ళ తీసుకొచ్చే ధీరుడు. నిజంగా నీ ఒంట్లో రోషం ఉంటే, నీ కథలో దమ్ము ఉంటే నా దగ్గర 1000 రూపాయల కట్టలు 100 ఉన్నాయిరా. కట్టకు చిల్లర తీసుకొచ్చి నిన్ను ప్రాణంతో వదిలేస్తా. ఒక్కొక్క నోటు ఒక్కొక్క కట్ట కాదు షేర్ ఖాన్, 100 కట్టలు ఒకేసారి పంపించు, చిల్లర తీసి పెడతా. షబాష్ కుదాహువే. నిజంగా 100, 200, 300, 400. నిజంగా నువ్వు చాలా గ్రేట్ రా, చిల్లర తీసుకొచ్చి పడేసావు. ఈ టైప్లో సో నిజంగా ఒక్క ఇష్యూ వచ్చిందంటే ఇంకా దాన్ని ఎక్కువ కామెడీ వచ్చేసేస్తుంది. సో ఏదైనా సరే, సో మామూలుగా అంటూ ఉంటారు కదా, పెద్ద పెద్ద సమస్యల్ని కూడా నవ్వుకుంటూ చేసుకుంటే హ్యాపీగా కష్టం తెలియదు అంటారు కదా. సో అలాగే ఇంత చాలా మంది నోట్లో చేంజ్ అప్పుడు చాలా కష్టపడ్డారు. సో ఇలాంటివి నిజంగా ఆ కష్టం అంతా మర్చిపోతారు అనమాట. సో సూపర్ అండి. సో అలాగే కొత్తగా 2 years మ్యారేజ్ అయింది అని చెప్పారు. సో ఇంట్లో సపోర్ట్ ఎలా ఉంటుంది మీకు? ఇంట్లో బాగుంటుందండి, నాకు ఫుల్ సపోర్టింగ్. ఇంట్లో కూడా బాగా కామెడీ చేస్తుంటాను. అంటే నవ్వదు మా ఆవిడ. అవునా? అంటే ప్రయోగిస్తా ఉంటాడు. ఇప్పుడు ఎప్పుడైనా కొత్త కామెడీ ఇవన్నీ చేయాలంటే ఇంట్లో తన మీద ప్రయోగిస్తూ ఉంటారు. అది జోక్ చెప్తానంటే చాలా ఆయన జోకులు చెప్పి సంపంగా నన్ను ప్లీజ్ నన్ను ప్రజాంగా నన్ను ఉండని. అదే ఇక్కడ చెప్తాను మళ్ళీ స్టేజ్ మీద. ఇప్పుడు నేను ఈవెంట్స్ ఎక్కువ చేస్తుంటాను, ప్రోగ్రామ్స్కి వెళ్తాం కదా, వెళ్ళే ముందు చెక్ చేసుకుంటాను అనమాట. మా ఆవిడ నవ్వింది అనుకో, ఇది నవ్వుతుంది. మీకు మంచి జోక్స్ ఒక చెప్తాను. ఇంకా ఫ్రెష్ జోక్ అనమాట ఇది. ఇండియా పాకిస్తాన్ 2 క్రికెట్ ఆడుతున్నారు. ఇండియా పాకిస్తాన్ క్రికెట్ ఆడుతుంటే మన పాకిస్తాన్లో ఇండియా వాళ్ళు ఓడిపోయారు. ఇంకా ఇండియా వాళ్ళు ఓడిపోగానే ఇంకా ఇండియాలో వాళ్ళందరికీ కోపం వచ్చేసింది. అందరికి కోపం వచ్చేసింది. మెయిన్ వాళ్ళ పిల్లలకి ఇంకా కోపం వచ్చేసింది. అమ్మ ఓడిపోయి ఇప్పుడు వీళ్ళు కూడా అనుకున్నారు, అరే ఇప్పుడు మనం ఇండియాకి వెళ్తే అందరూ తిడతారా, మనం ఇప్పుడు వద్దు, మిడ్ నైట్కి వెళ్దాం, మిడ్ నైట్లో వెళ్ళిపోయి మనం పడుకుందాం, హ్యాపీగా ఉంటుందని చెప్పి మిడ్ నైట్ ఫ్లైట్లో ఇండియాకి వచ్చేసారు. ఎవరు తెలియకుండా ఎవరికాలు మెల్లగా బ్యాగులు తీసుకొచ్చి ఇంట్లో పడుకున్నారు. ఇంకా అర్లీ మార్నింగ్ అయింది. మార్నింగ్ అవ్వగానే సచిన్ భార్య, ఏమంటే మీకు సిగ్గుందా, మీకు అసలు మానమరి ఉందా, పాకిస్తాన్కి వెళ్ళి ఓడిపోయి వస్తారు మీరు, మీకు బుద్ధుందా, ఆయన ఎందుకు అట్లా తిరుగుతున్నాం, మేము కావాలని ఓడిపోయి అదే అన్ఎక్స్పెక్టెడ్ అవుతుంటాయి. అట్లా చాలాసార్లు కప్పులు కూడా తీసుకొచ్చాను, అప్పుడు మనం పొగలేదా అన్నారు.
అది కాదండి, అది కాదు నా సమస్య. ఇప్పుడు నేను మార్కెట్కి వెళ్ళాలి, మార్కెట్కి వెళ్తే మీ ఆయన వల్ల నా ఇండియా ఓడిపోయిందని తిట్లు తిడతారు అందరితో. నేను తిట్లు తినాలా? నేను మార్కెట్కి వెళ్ళాను, కూరగాయలు నువ్వే తీసుకురావాలంటాడు. ఏమో దానితేనా, ఓకే నేను తీసుకొస్తాను. మన సచిన్ మంచిగా శారీ హిట్ని లేడీ గెటప్తో మార్కెట్కి వెళ్ళాడు. మార్కెట్కి వెళ్ళి ఏ కూరగాయలు అన్ని కూరగాయలు తీసుకొచ్చాడు. కూరగాయలు తీసుకొస్తే మార్కెట్లో ఒక అమ్మాయి గుర్తుపట్టింది సచిన్ని. ఏ నువ్వు సచిన్ కదా అన్నది. అనగానే ఇంకా మరొకడికి ఇట్టుకుంటే డిగ్ 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 ఇది ఎవరు ఇట్లా గుర్తుపట్టింది అందరా, ఇప్పుడు ఏం చేయాలి మొత్తం అందరు మార్కెట్ చెప్పేస్తాను. ఇంకా మెల్లగా పోతున్నాడు తప్పించుకుందామని. ఇంక ఈమె కూడా ఎమ్మడబడేది, నువ్వు సచిన్ కదా, నువ్వు సచిన్ పరిగెత్తాడు. ఆమె పరిగెత్తింది, వచ్చి సచిన్ ఒక దగ్గర దాచుకున్నాడు. వచ్చి పట్టుకుంది, ఏం చెప్పు నువ్వు సచిన్ కదా అన్నది. అమ్మ నిజంగా నమ్మ, నేను సచిన్ అమ్మ, ఎవరికి చెప్పకమ్మా. అది కాదమ్మా, ఇంతమంది ఎవరు గుర్తుపట్టలేదు, నువ్వేలా గుర్తుపెట్టావా? ఒకసారి మెంటల్లోడా, నేను గంగోలీ నీ అన్నది. సచిన్ ఫ్యాన్స్ వింటే మాత్రం ఫన్నీగా తీసుకోండి, పోతానిగా ఎత్తుక్కుంటూ రావద్దు. ఓన్లీ ఫన్నీగా తీసుకోండి, ఓన్లీ ఇది ఫన్నీ ప్లీజ్, అందరు నవ్వించడానికి. ఈ టైప్లో ఇంకోడు స్కూల్లో ఒక మాస్టర్కి పాన్ తినే అలవాటు ఉంటుంది. ఓకే, ఆయన పాన్ తింటా అంటాడు. పాన్ ఎక్కడో మళ్ళీ అర్థం కాక బ్లాక్ బోర్డ్ అంటాడు. ఇంకా బ్లాక్ బోర్డ్ యాపిల్ పండు అంటాడు. బిఏఎల్ బాల్ అటు ఉమ్మసానికి లేదు కదా, బ్లాక్ బోర్డ్ పైన ఉసి మొత్తం బ్లాక్ బోర్డ్ మొత్తం రెడ్ చేసేసాడు. అలాగే ప్రిన్సిపల్ చెకింగ్ వచ్చాడు. అమ్మ ఈ టీచర్ గారు సరిగ్గా చెప్తున్నాడా లేదా అని చెప్పి చెకింగ్ వస్తే, చెకింగ్ రాగానే వీడు ఏం చేయాలి అర్థం కాక ప్రిన్సిపల్ చూశాడు. అప్పుడు ప్రిన్సిపల్ వస్తున్నాడు, బ్లాక్ బోర్డ్ అంతా రెడ్ బోర్డు చేసేసిన నేను ఉంచి ఇప్పుడు ఏం చేయాలి అర్థం కాక భారతదేశం మ్యాప్ తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. ఆ బోర్డుకి పెద్ద బోర్డు కాబట్టి కరెక్ట్గా సెట్ అయిపోయింది. అలాగే ప్రిన్సిపల్ రాగానే ఏమడుతున్నావు పిల్లలకి అన్నాడు. భారతదేశం గొప్పదనం గురించి చెప్తున్నాను సార్, నేను భారతదేశం గురించి చెప్తున్నాను సార్ అని. ఓ వెరీ నైస్, నువ్వు నిజంగా నీలాంటి టీచర్ ఉండాలి మన పిల్లలకి, ఇండియా గురించి గొప్పదని చెప్తే నువ్వు గ్రేట్ అన్నాడు. పిల్లలు టెస్ట్ చేద్దామని అడిగాడు. అరే పిల్లలు భారతదేశం వెనకాల ఏముందిరా అన్నాడు. మాస్టర్ అంతా ఉంచిందంతా ఉంచాలన్నాడు. అసలు ఎలా వస్తాయండి ఇలాంటి థాట్స్, ఇలాంటి క్రియేటివిటీస్? అలాగే నీలాగే ఒక అమ్మాయి ఉంది, జనరల్గా డూప్లికేట్ వస్తున్నాయి మార్కెట్లో, డూప్లికేట్ వస్తుంటే నువ్వు ఏదో ఫంక్షన్కి వెళ్ళావు. నేను ఎందుకులేండి, ఒక అమ్మాయి. నువ్వే అంటే నేను చెప్తా. ఓకే, నువ్వే మార్కెట్కి వెళ్ళావు, మీ ఫ్రెండ్స్ పెళ్ళికి వెళ్ళావు. ఫ్రెండ్స్ పెళ్ళికి వెళ్ళాగానే ఇంకా మీ ఫ్రెండ్స్ ఇప్పుడు అన్నీ డూప్లికేట్ ఉన్నాయి. అందుకని ఒక అమ్మాయి చూసింది, అబ్బా నిజంగా అని చెవులో అబ్బా ఎంత బాగున్నాయి అసలు కమ్మలు, అస్సలు వండర్ఫుల్గా ఉన్నాయి, ఇవి కొన్నది ఆర్ఎస్ బేస్లో కొన్నావు కదా అన్న. అలాగే నువ్వు ఒకసారి పిజ్జానా, ఇప్పుడు ఈ జనరేషన్లో బయట తిరిగితే గోల్డ్ గుంజుకోపోతారు. నేను ఆర్ఎస్ బేస్లో కొనడం ఏంది, అవి ఆర్ఎస్ బేస్లో కొన్నాను, అది ఒరిజినల్ ఇది డూప్లికేట్ సేమ్ ఉన్నాయి. ఓహో డూప్లికేటా, అది పక్కన శారీ చూసి అబ్బో నిజంగా శారీ చాలా బాగుంది, చాలా సూపర్గా ఉంది, ఇది ధర్మవరం శారీ కదా, ఇది ఆర్ఎస్ బస్లో కొన్నావు కదా. ఒకసారి పిచ్చిమహమా, అది ఒరిజినల్లే, ఇది డూప్లికేట్, ఇది నీ ఇక్కడికి తీసుకొచ్చాను. అలా చేస్తే కొంచెం అమ్మాయి అన్నది, సారీ నేను నిజంగా నీ పెళ్ళికి రాలేకపోయాను, ఐఎమ్ వెరీ సారీ, బావగారు మాత్రం చాలా బాగున్నారంటే డూప్లికేట్ అయినా ఒరిజినల్ మొగుడు ఇంట్లో ఇది నేను కాదు వేరే అమ్మాయి. ఈ టైప్లో ఇలా ఎందుకంటే ఇంకా టక్కడక్కడ వస్తూ ఉంటాయి ఇంకా దాన్ని బట్టి. సో మిమ్మల్ని ప్రవాహం అనేది ఆగదనమాట, ఇలా జరుగుతూనే ఉంటుంది, ఇలా వెళ్తూనే ఉంటాయి మాటలు. నిజంగా పోసాని గారు, సో మీ కష్టం ఫలించింది ఈరోజు. సో ఇలాగే మీలాగే లేదండి, మాకు నేను కష్టపడుతూనే ఉన్నాను. సో మాకు టాలెంట్ చాలా ఉంది. మట్టి ముద్దను బొమ్మలు తయారు చేసుకోవడానికి మేము ఎట్లయినా తయారవుతాము. సో డైరెక్టర్స్ నాకు మంచి అవకాశాలు ఇస్తే ఇంకా మేము చాలా హ్యాపీ అండి. మెయిన్ మూవీ టార్గెట్ చాలా బాధపడుతున్నాం, ఎందుకంటే పేరు వచ్చింది, పేరు రావడం పక్కన పెడితే మెయిన్ టార్గెట్ సినిమాలు కదండి. సినిమాలు వస్తేనే మనకు ఇంకా హ్యాపీగా ఉంటాం. సో నాకు సినిమాల కోసం వెయిటింగ్ అండి. ఇప్పుడు 2 సినిమాలు చేసిన నారా రోహిత్ మూవీ దాంట్లో చేస్తున్నాను, సార్ మూవీలో మంచి త్రోట్ కామెడీ క్యారెక్టర్. ఆ మూవీ బయటకు వస్తే ఇంకా నాకు మంచి బాగా పేరు వస్తుంది. సో సూపర్ అండి. అలాగే మీరు ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఇండస్ట్రీలోకి ఇప్పుడు ఒక స్టాండర్డ్ పొజిషన్లో ఉన్నారు. సో అలాగే మీలాగే ఎన్నో కళలు కానీ ఎంతో కొంత టాలెంట్ వాళ్ళలో పెట్టుకొని, సో అది అంటే ఇప్పుడు ఎలా అంటే అందరూ కూడా ఒక ప్యాషన్, అప్పట్లో అంటే ఏం తెలీదు, ఇండస్ట్రీకి ఎలా రావాలి, ఎవరిని కలవాలి అనేది తెలియదు. సో ఇప్పుడైతే వచ్చేయచ్చు, వెళ్ళిపోవచ్చు, చేసుకోవచ్చు అనేవి థాట్స్ ఎక్కువైపోయినాయి అనమాట. సో అలాంటి వాళ్ళకి కొత్తగా ఇండస్ట్రీకి వచ్చి కొత్తగా నా టాలెంట్ని చూపించుకోవాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? అంటే నేను సజెషన్స్ ఇచ్చేంత రేంజ్ కాదు నాది. సో నేను వాళ్ళకి ఏం చెప్తున్నానంటే, ఒకటే డిఫరెంట్గా ఏదైనా
ఉంటే బాగుంటుంది. ఏంటంటే వే ఆఫ్ లాంగ్వేజ్ కానీ డిఫరెంట్ ఉంటే ఇండస్ట్రీ తొందరగా మనల్ని స్వీకరిస్తుంది. అంటే సంథింగ్ ఎనీ డిఫరెంట్ ఏదైనా సరే, వాయిస్ మోడ్యులేషన్ కానీ యాక్టింగ్ మోడ్యులేషన్ కానీ డిఫరెంట్గా ఉంటే తొందరగా మనం వెళ్తామని నేను ఒకటి వాళ్ళ సజెషన్ చేసుకుంటాను. సో ఆల్రెడీ అందరూ యాక్టింగ్ చేస్తారు. యాక్టింగ్ చేసే దాంట్లో డిఫరెంట్ యాస, డిఫరెంట్ తెలంగాణ యాస కానీ, ఇప్పుడు సప్తగిరి గారు ఉన్నారు, ఆయన యాస వల్లనే మంచి క్లిక్ అయ్యారు. రాయలసీమ యాస వల్ల. మన శకల శంకర్ నా ఫ్రెండ్ ఉన్నాడు, వాడు శ్రీకాకుళం యాస వల్ల క్లిక్ అయ్యారు. ఆ టైప్లో మనకు డిఫరెంట్ ఉంటే తొందరగా మనం క్లిక్ అవుతాం. అంటే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే డిఫరెంట్గా వస్తే ఇండస్ట్రీకి ఎంతమంది వచ్చినా ఇండస్ట్రీలో ఈ సముద్రం లాంటిది. ఎస్, సూపర్ అండి. సో ఇలాగే మీ కెరియర్ మీరు అనుకున్నట్లుగా చాలా లైఫ్లో ముందుకెళ్ళాలి. ఇంకా 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 నాకు సపోర్టింగ్, నేను స్ట్రగుల్లో ఉన్నప్పుడు నాకు సపోర్టింగ్ నా ఫ్రెండ్స్ బాగా చేశారండి. అండ్ పవన్ అండ్ బొప్పన్న వాళ్ళు నాకు రెంట్కి వెళ్ళినప్పుడు డబ్బులు ఇచ్చారు. ఇంక నేను వాళ్ళ డ్రెస్లు వేసుకుని వెళ్ళిపోయాను అనమాట. ఎప్పుడన్నా షూటింగ్ సీట్లు వస్తే చెప్పుకుంటూ వేసుకుని వెళ్ళిపోయాను. కానీ ఏమనేవాళ్ళు కాదు, కొంచెం బాగా నాకు సపోర్ట్ చేశారు. సో పవన్ అండ్ బొప్పన్న. సో పవన్ అండ్ బొప్పన్న గారు. పవన్ నా రూమ్మేట్, బొప్పన్న నా స్కూల్ మేట్. ఓకే. నేను ఎప్పుడు డబ్బులు అడిగినా సరే, ఇప్పుడు మనకు బేసిక్గా 10 years అయిందండి నేను కష్టపడి. ఇప్పుడు ఈ ఫీల్డ్ కానీ 10 years పట్టింది. 10 years అంటే 2013లో లైఫ్ వచ్చింది. నేను 2002 నుంచి స్ట్రగుల్స్ వేస్తూనే ఉన్నాం. 2013, 2014 కొంచెం గెటప్ అయ్యాము. ఇప్పుడు బాగా సెట్ అయ్యాం. బట్ ఏంటంటే మూవీస్ కోసం వెయిటింగ్ అండి. చూస్తుంటే ఒక పాట పాడాలనిపిస్తుంది. పాడండి. అంటే మన లైఫ్లో ఇది ప్రతి ఒక్కరి లైఫ్లో జరిగింది. మనం పుట్టినప్పటి నుంచి మన ఏజ్ పెరిగే కొద్దీ దాన్ని పాటల రూపంలో పాడితే ఎలా ఉంటుంది చూద్దాం. ఓకే. అప్పుడే పుట్టారు, పుట్టగానే పాట లాలీ 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 లాలీ. కొంచెం ఏజ్ పెరిగి పెద్దగా 8 yearsకి వచ్చాడు బాబు. 8 years రాగానే తూనీగా ఎందాక పరిగెడతావే రావే నా వంక. ఇంకొంచెం ఏజ్ పెరిగి పెద్దగాడు 16 వచ్చాయి. 16 ఏముంటుంది, 16 ప్రాయంలో నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి, నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి. 18 వచ్చాయి. ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలి ఇదే మల్లరి. 20 years వచ్చాయి. ప్రేమ ముదిరింది, మనసంతా నీవే. 25 ఏళ్ళు వచ్చాయి. మై లవ్ ఈజ్ గాన్, మై లవ్ ఈజ్ గాన్, ఈజ్ గాన్, ఈజ్ గాన్, మై లవ్ ఈజ్ గాన్. 28 ఏళ్ళు వచ్చాయి. పెళ్ళెందుకే రమణమ్మ, పెళ్ళెందుకే రమణమ్మ. 35 ఏళ్ళు వచ్చాయి. తిట్టేవాళ్ళు తిట్టని, కొట్టేవాళ్ళు కొట్టని, డోంట్ కేర్. 45 ఏళ్ళు వచ్చాయి. జగమంత కుటుంబం నాది, ఈ కాకి జీవితం మీది. 55 ఏళ్ళు వచ్చాయి. ఎవరి కోసం, ఇంకెవరి కోసం, ఎవరి కోసం, ఎవరి కోసం. 65 ఏళ్ళు వచ్చాయి. రామా వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా. 75 ఏళ్ళు వచ్చాయి. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హింస జరోటే. 95 ఏళ్ళు వచ్చాయి. రాలిపోయే పువ్వానికి రగలెందుకే తోడు లేదని. 100 years వచ్చి చుక్కల్లోకి ఎక్కినోడు సక్కనోడు, ఎప్పటికీ ఎన్నటికీ దక్కనోడు మళ్ళీ పుట్టాడు. లాలీ 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 లాలీ. ఈ టైప్తో పాటలు కూడా మనం నవ్వేయచ్చు. నిజంగా అసలు నా బుగ్గలు అయితే అసలు నొప్పులు వచ్చేస్తున్నాయి. జబర్దస్త్ లో కూడా చేశాను, ఫస్ట్ స్టార్టింగ్ లో చేశాను. సూపర్, బాగా ఎంజాయ్ చేశారు. చాలా 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 అసలు. సో ప్రోగ్రామ్ చూసిన వాళ్ళైతే ఇంకా అసలు చెప్పలేరు అనమాట. ఇంకా కింద పడిపోయి కొట్టుకుంటూ ఉంటారు నవ్వుకుంటూ. మొక్కగా ప్రేక్షకులు అందరికీ నమస్కారం. మొక్కగా నువ్వు ప్రోగ్రామ్ చూస్తుంటావా? ఆయుర్వేదిక్ అని ఒక ప్రోగ్రామ్ వస్తుంది. పెద్ద గడ్డ వేసుకొని ఒక ఆయన ఉంటాడు. మొక్క చూసావా? ఆయన దాంట్లో ఒక ఆయన ముసలాయన వస్తారు, బూటు పెట్టుకుని. ఒక ఆవిడ పసుడు అన్ని నూరుతా ఉంటుంది. దాని గురించి చెప్తారు. మొక్కగా ప్రేక్షకులు అందరికీ నమస్కారం. ఏ రోజు నువ్వు ఎంత చక్కగా మాట్లాడుతున్నావు అంటే నువ్వు అసలు ఏ పసరు తాగాలి, నువ్వు బాగా యాంకరింగ్ చేయాలంటే నీకు కావాల్సిన పసరు ఏమిటి అన్నది నేను ఇప్పుడు చూపిస్తాను. ఈ టైప్లో ఆయన కూడా వాయిస్, కొత్త వాయిస్ కూడా ఇలా ఇంకా ఈ ప్రవాహం అనేది అలా నడుస్తూనే ఉంటుంది. ఓకే,
పోసాని గారు, సో ఇందాక నుంచి మీరు ఏదైనా టాలెంట్ ఉండాలి, ఏదైనా కొత్తగా ఉండాలి, స్పెషల్గా ఉండాలి, ఏదైనా ఒక డిఫరెంట్ దాన్ని పట్టుకోవాలి అని చెప్తున్నారు కదా. సో పోసాని గారి వాయిస్ అనేది మాకు తెలుసు. సో అది డిఫరెంట్గా మీరు ట్రై చేశారు, వర్కౌట్ అయింది ఏదో టైం కొద్ది. కాబట్టి ఇప్పుడు మాకు ఇంకో డిఫరెంట్ స్లాంగ్ కానీ లేకపోతే డిఫరెంట్ వేరియేషన్ కానీ ఇప్పుడు మేము చూడాలనుకుంటున్నాం. అంటే మిమిక్రీ కాకుండా అదే నా ఓన్ బాడీ లాంగ్వేజ్ ఉంది. ఓన్ బాడీ లాంగ్వేజ్ అంటే మా ఊరు లాంగ్వేజ్. ఇది రాయలసీమలో అనంతపురం లాంగ్వేజ్. ఓకే, రాయలసీమలో అనంతపురం లాంగ్వేజ్ సపరేట్. మామూలుగా అయితే ఎట్లా మాట్లాడంటే, ఏం రా బాగుండవా, ఏం చేస్తాంటావు, మామూలుగా ఇలా ఉంటుంది లాంగ్వేజ్. ఏమి ఏడమైనవు, బూ తిన్నావా, సంగటి తిన్నావా, ఏం నవ్వుతా ఉండవు, నువ్వు నగద్దాము, ఏమి నవ్వుతా ఉండవు, అబ్బా భలే నవ్వుతావు అమ్మే, నిజంగా నీ నవ్వు నిన్ను అమ్మే, నువ్వు అట్లా నగద్దమ్మే, చాలా బాగుంటుంది. నేను ప్రేమ లేఖ రాసుకున్నాను అమ్మే నీ గురించి. అవును మే, నిజము, మా అమ్మతోడు నిజంగా. ఏదో ఒకసారి చదువు, నేను చెప్పాలి మే, ఈ టైప్లో ఉంటుంది మళ్ళీ. ఇంకో విషయం ఏంటంటే, జనరల్గా అందరికీ జరిగేది చెప్తాను. జనరల్గా ఏంటంటే మనం ఊరికి పోతాం. మనం ఊరికి పోగానే మా ఊళ్ళో నాకు జరిగింది చెప్తాను. జనరల్గా ఏంటంటే మనం ఊరికి వెళ్తాం కదా, ఊరికి వెళ్ళంగానే ఊర్లో ఎలా పలకరింపులు ఎలా ఉంటాయి ఏంటి, నా అలా ఓన్ బాడీ లాంగ్వేజ్. ఏదో బస్సు దిగుతాను, దిగగానే ఏమరా ఏమి బాగుండవా, ఎప్పుడు వస్తాయి నువ్వు అంటారు. వచ్చింది ఇప్పుడే కదరా, నా లోపల ఫీలింగ్. ఇప్పుడు చూస్తున్నావు కదా బస్సులో, ఎప్పుడు వస్తే అది బాగానే ఉంటుంది. మళ్ళీ పోయేది ఎప్పుడు అంటారు, ఇప్పుడు వచ్చినాను మళ్ళీ పోయేది ఎప్పుడు, నీ ఇంట్లో తింటాను, నేను నా ఇంట్లో నేను ఉంటాను, నేను ఎప్పుడైనా పోతాను. ఆ టైంలో సడన్గా అడుగుతుంటారు, వాళ్ళకి తెలియదు. కొంతమంది ముసలోళ్ళు ఎట్లుంటారంటే, వాళ్ళకు వ్యవసాయం చేస్తుంటారు కాబట్టి వాళ్ళు ఏమరా ఏం హైదరాబాద్లో వర్షాలు పడినాయా, హైదరాబాద్లో వర్షం పడితే పడకపోతే మనం పడుతుంది మన ఊరు. ఆ టైంలో కొంతమంది ఏంటంటే ఎప్పుడు వస్తాయి అంటారు, ఇప్పుడు వచ్చినా అంటారు, చూస్తారు. ఏమరా ఎప్పుడు వస్తాయి, ఇప్పుడే కదా వచ్చింది, ఓ అవునా, మళ్ళీ పోయేది ఎప్పుడు అంటారు. వాళ్ళ ఇంట్లో మేము తింటాను నేను కదా. ఇంకొంతమంది ముందుకెళ్తారు, ఏమరా వస్తే ఏటే పోతే అంటే, మరి నేను నిన్న పోతా అంటే ఏం పోలే అంటారు. నేను ఒకవేళ నేను ఎప్పుడు వస్తే అడుగుతాను కదా, 2 రోజుల తర్వాత వెళ్తాను కానీ 2 రోజుల తర్వాత అడుగుతారు, యాపా ఏమే నిన్న పోతా అంటే ఏమి ఇంకా పోలేదే, వాళ్ళ ఇంట్లో ఏమో తింటున్నట్టు అట్లా. కొంతమంది ఏంటో ఇంటికి పోతాం, ఏమో కాఫీ తాగుతావా అంటారు, వద్దండి. ఏమో టీ తాగుతావా, వద్దండి. పాలు తాగుతావా, వద్దండి. అయినా మా కాఫీ నువ్వేం తాగుతావు, అయినా మా ఊర్లో మా ఇంట్లో నువ్వు తాగుతావు లేప, నువ్వు సాహకారు అయిపోతే, నువ్వు టీవీలో వస్తా ఉన్నావు కదా, నువ్వు సాహకారు అయినావు, ఇంకా మా ఇంట్లో ఏం తాగుతావు నువ్వు, చిన్నప్పుడు ఎంత ఊరికే ఆడుకోదు మా ఇంటికి వచ్చి నువ్వు, మా అమ్మ ఊరికే ఇచ్చేది వీడు తెలుసా, ఇప్పుడు ఇట్లా చేస్తున్నాడు, చిన్నప్పుడు తీట్లా కొడుకుడు తీట్లు చేసేటోడు వీడు. ఏంలే నీకు గుర్తుంది ఆ రోజు మా అమ్మని గుద్దినావు, నీకు బొక్కబడింది తెలుసా నీకు, చూసుకో మీ అమ్మనాడు చెప్తుంది, మీ అమ్మనాడు మొత్తం చెప్తుంది. సో బస్ దిగిన దగ్గర నుంచి ఇంటికి వెళ్ళేదాకా ఇన్ని సంభాషణలు జరుగుతాయి. సో ఈసారి మీరు ఈ డైలాగ్ మన రాయలసీమ లాంగ్వేజ్ చెప్తే ఎట్లుంటుంది, యాపా అప్పలనాయుడు ఏం నీ కథ, వాడిపోతే వీడిపోతే వాడు, వాళ్ళ అమ్మ వాళ్ళ మొగుడు అని చెప్పినావు అంటే డైలాగ్ ఏం నీ కథ, ఏమి ఈ టైప్లో చెప్పొచ్చు. ఈసారి ఇప్పుడు నేను ఒక సీన్ చెప్తాను మీకు. ఇప్పుడు మీరు బస్తీ ఇంతకంటే ఇంకా ఏమైనా దారిలో ఉంటుందో చెప్పండి. ఎందుకు ఇంకా వద్దు, ఏం అక్కర్లేదు. మగధీర సినిమా చూసాను. మగధీరలో ఇందుకు నేను విక్రమార్కుడు నేను రామ్ చరణ్ నువ్వు ఓకేనా. మామూలుగా మగధీరలో డైలాగ్ తీసుకుంటే మనం శ్రీహరి గారి వాయిస్ అండ్ రామ్ చరణ్ వాయిస్ అని అనుకున్నాం. శతద్రువంశం వందమందిని చంపిగానిచ్చావని వీరవంశం, సోది సింగ్ నువ్వు చెప్పిన కథ ఉట్టి బొర్ర కదా అని ఇప్పుడే నిరూపిస్తా చూడు రే భైరవా, ఈ టైప్లో ఉంటుంది. యువరాణి మాటిస్తానని వీడికి మాటిచ్చా, మర్యాదగా యువరాణిని తీసుకొచ్చి ఇళ్ళలో పెట్టి నా కాళ్ళకు సలాం కొట్టి వెళ్ళిపో, నిన్ను ప్రాణాలతో వదిలేస్తా. నేను నీకు మాటిస్తున్నా షేర్ ఖాన్, ఆ రాజద్రోహినకు అప్పగించు, నిన్ను నీ సైన్యాన్ని ప్రాణాలతో వదిలేస్తా. షబాస్ ఖుదా హువే. ఆ రేంజ్లో ఆ పిచ్చి ఉంటుంది. దీన్ని మనం కామెడీగా చేసుకుంటే
శ్రీహరి గారు ఏమో హోటల్ ఉంటారు, రామ్ చరణ్ గారు టిఫిన్ దేనికి వస్తారు. అంటే రామ్ చరణ్ గారు ఎక్కువ తింటుంటారు అనమాట. జస్ట్ ఇది ఓన్లీ కామెడీ కోసం అండి, జస్ట్ ఎవరిని ఉద్దేశించి కాదు. దాంట్లో శ్రీహరి గారికి రామ్ చరణ్ గారికి మధ్య శతదోష వంశం మసాలా దోష వంశం 100 దోశలు తిని కూడా బిల్లు కొట్టని వీర వంశం. సోది సింగ్ నువ్వు చెప్పిన సోదంతా ఉట్టి బుర్ర కదా అని ఇప్పుడే నిరూపిస్తా చూడు. రే పైరవా, ఈ హోటల్ ఓనర్కు మాటిచ్చా, మర్యాదగా 100 పూరీలు తిని బిల్లు కట్టి వెళ్ళిపో, కనీసం ఆటో ఛార్జీలకు 5 రూపాయలు ఇస్తా. నేను నీకు మాటిస్తున్నా షేర్ ఖాన్, ఒక్కొక్క పూరి కాదు ఒకేసారి 100 పూరీలు పంపు. షబ్బాష్, ఆ పూరి స్మెల్ చూస్తేనే సగం కడుపు నిండుతురా. ఒక్కొక్క పూరి కాదు షేర్ ఖాన్, పెద్ద పెద్ద పూరీలు ఏరుకొని మరి పంపించు. వెయిటర్కి బచ్చే సర్వీస్ కరో. 1 2 3 99. నిజంగా నువ్వు పెద్ద తిండిపోతువేరా. ఇన్ని రోజులు నేనే పెద్ద తిండిపోతున్నా అనుకున్నా, మళ్ళీ ఇలా హోటల్లో పూరి ఖాళీ చేయడానికి పుడతావురా భైరవా. ఇందు ఇప్పటికైనా నమ్మిందు, నేను తినేస్తా. ఇందు నువ్వు అంత బెట్టి కట్టదు నందు. నిజంగా ఏ డైలాగ్ని వదిలిపెట్టరా మీరు? ఈ టైప్లో ఇది ఇటుపల మనం ప్యారడీ చేసుకోవచ్చు. అలాగే అపరిచితుడు బాగా చేస్తాను. అపరిచితుల్లో రాము రేము అపరిచితులు ముగ్గురు ఉంటారు. అపరిచితులు సీరియస్ డైలాగ్ చెప్పి ఆ సీరియస్ డైలాగ్ మనం కామెడీ చేసుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం. మామూలుగా ఆ డైలాగ్ ఎలా ఉంటుందంటే, అపరిచితులో చూసారా ఆ బాడీ లాంగ్ 3 ఐస్ గడ్డలు బయటకు వస్తాయి. అయ్యో పెరగకుండా తినేవండి సార్, సార్ కొట్టకండి సార్, 3 తెలుగు నాకు ఎటువంటి సంబంధం లేదు సార్. 500 చేసింది నేను కాదు సార్, క్షమించండి సార్. 500 చేసింది నేను కాదు సార్, నేనే సార్. సార్ సార్ కాల్చకండి సార్. అయ్యో పెరిగిన తినేవాడిని కాల్చకండి సార్. తుమ్ముంటే కాల్చు, తెలుగు నాకు ఎటువంటి సంబంధం లేదు సార్. రే ఐస్ గడ్డ నుంచి బయటకు ఎలా వచ్చావు రాయ్? చిరంజీవి చూశాను, నాగార్జున చూశాను, బాలకృష్ణ చూశాను. రోయ్ నేనే పెద్ద నటుడిని. ఐస్ గడ్డ నుంచి బయటకు ఎలా వచ్చావురా నువ్వు? అయ్యో రక్తం సార్. ఎవరు కొట్టారు సార్? ఎవరు కొట్టారు సార్? అయ్యో ఎవరు కొట్టారు? చేసింది నేనే కాదు సార్. దమ్ముంటే కాల్చు, కాల్చకండి సార్. ఫ్రీజ్ అయిపోయాను నేను. ఇలా ఎప్పుడు ఏ వేరియేషన్ బయటకు వస్తుందని ఇలా ఫ్రీజ్ అయిపోయి చూస్తూ ఉన్నాను నేను. సో రెమోని మర్చిపోయారు మీరు. సో మధ్యలో రెమో వస్తాడేమో అని వెయిట్ చేస్తూ ఉన్నాను నేను. సో వీళ్ళిద్దరి రాముకి అండ్ అపరిచితుడికి. ఇదే అపరిచితుడు ఒక చిన్న పాపను ఏడుస్తా ఉంటే పాపను బుజ్జగించడానికి వస్తాడు. అపరిచితుడు పాపను బుజ్జగిస్తే ఎలా ఉంటుంది? ఓకే, మామూలు సింపుల్ అయితే పిల్లలు ఏడిస్తే ఎవరు బుజ్జగిస్తారు? ఇంట్లో ఒక మమ్మీయో నాన్నమ్మను ఎవరో బుజ్జగిస్తారు. బాబు ఏడుస్తున్నాడు, పాపను బుజ్జగించడానికి సన్నివేశం ఎలా ఉంటుంది చూద్దాం. ఒక పిల్లగా ఆయన పొద్దుగా ఆలోచి పోపుతుందా? ఏదైనా ఊరికి ఏడుస్తా, లీటర్ పాలు తాగినావు కానీ పడుకుంటలేవు. పడుకో బిడ్డ, పడుకోరా. ఏం చేద్దారా బిడ్డ? ఏందిరా ఇట్లా ఏడుస్తున్నావు నువ్వు? ఏమైందిరా? ఈ బిడ్డని ఎవరైనా పడుకోబెడతా? వారు నాయన అపరిచితుడా రాయన. ఏంది నాయన జుట్టు, ఏంది నాయన అట్లా ఇరుబూసుకున్నావు? ఏంది నాయన? నాయన కటింగ్ డబ్బులు లేకుండా పిల్లగాంతో రా పిల్లగా. ఈ పాపని మండబెట్టి నువ్వు అపరిచితుడా జడేసి మల్లెపూలు పెడతా రా నాయన. నీకు జడక పడుకో, పాపను పడుకోబెట్టు. అపరిచితుడు వచ్చాడు, పాప ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావు? ఆపరా ఆపరా. ఈ విధంగా మనం అపరిచితుల నుంచి కూడా మనం కామెడీ తెచ్చుకొచ్చింది. అలాగే ఇంకా వెరైటీ కాంచన ఉంటుంది. కాంచన, ఓకే. పైన రెడ్ కలర్ శారీ, పైన అది ఆ పైన రెడ్ కలర్ శారీ. రాఘవ పసుపు రాసుకున్నావు అంట. పసుపు నేను ఇప్పుడు రాసుకున్నాను. రాఘవ నువ్వు పసుపు నుంచి నేను చూశాను రా బాత్రూంలో. చెయ్యిరా
మీ అందరికి తెలిసిపోయిందా? ఆడది రాసుకున్నా మగ రాసుకుంటారా పసుపు? పసుపు రాసుకున్నారా పసుపు? అయ్యో అయ్యో ఏంటని చెడు ఒట్ట నాకే నాన్న నాన్న చిచ్చొస్తుంది నాన్న. చికెన్ తిని చిచ్చిపోయేలా, చిచ్చిపోచిన తర్వాత చికెన్ తినాలా? తెలిసిపోయిందా? మీ అందరికి తెలిసిపోయిందా? ఈ టైప్లో. సో మగధీర, అపరిచితుడు, కాంచన ఇవన్నీ ఓకే. సో బాహుబలిని వదిలేసారు ఏంటి? ఏం పాపం చేసింది బాహుబలి అంటే? సో బాహుబలిలో నుంచి ఒక మంచి డైలాగ్ని కామెడీ. ఫస్ట్ ఆ డైలాగ్ చెప్పండి, తర్వాత కామెడీ. ఓకే. బాహుబలిలో ప్రభాకర్ గారు చేశారు కిలికిలి బాయ్. ఓ కిలికిలి. लेमडा गोत्रस्तिल में अर्ध पूछले मोहजनी को लकवे आरबूर यार लेमडा. ఈ విధంగా ఉంటుంది. దీన్ని మనం కామెడీగా వేసుకుంటే లెమ్డా కొబ్బరి బోండా మెరిండా తీస్తా పోస్తా ఊరని అని డాబర్ అని టేస్టీ కోల్గేట్ పేస్ట్ లెమ్డా కొబ్బరి బోండా నిండా మిరిండా. సో ఒక అర్థం కాని భాషలో నుంచి ఇంకో అర్థం కాని భాష. అంటే మూవీ చూస్తా అంటే నేను బేసికలీ సో డైలాగ్ విన్నప్పుడు దానికి మీరు వేరే అనుకుంటూ ఉంటారా? నిజంగా అందుకనే ఒక వండర్ఫుల్ డైలాగ్ని కూడా దాన్ని కూడా ఒక సీరియస్ ఏడ్చే డైలాగ్ని కూడా కామెడీ దాన్ని కూడా ప్యాడ్ చేసుకుంటే ఎలా ఉంటుంది చూడు. ఓకే మొత్తం చేస్తారు రా సిద్ధు ఏంట్రా నేనే చేశాను రా మొత్తం చేశాను నాన్న. చిన్న ఆనందాలు అన్నీ కోల్పోయాను. బస్ స్టాప్కి వెళ్ళమంటారు, అమ్మాకి సైడ్ కొట్టమంటారు. నేనేదో బస్ స్టాప్కి వెళ్ళి అమ్మాయికి సైడ్ కొడదామనుకుంటే పక్కన మీరు నుంచి నాన్న చూసే అమ్మాయిలు మిమ్మల్ని చూస్తున్నారో అమ్మాయిని చూస్తున్నారో తెలియక కోపం వచ్చి ఒక అమ్మాయి మీద చూపిస్తే లాక్ చెంప మీద కొట్టింది అన్న. ఒరే సిద్ధు ఈ అమ్మాయిని చూడు అంటారు. ఏ అమ్మాయిని చూడాలో మీరే చెప్తే నేను ఎందుకున్నా అన్న. ఎండాకాలం అంటారు, నాకు ఐస్ క్రీమ్ కొనిస్తారు. నేనేదో నాన్నగారు ఐస్ క్రీమ్ కొనిచ్చారు అనుకుంటారు, కానీ ఐస్ క్రీమ్ తీసుకొని ఇలా తినాలి నా ఐస్ క్రీమ్ కూడా మీరే తినేశారు నాన్న. మీకు తెలియదు అన్న. మొన్న నా బర్త్డే అన్నారు, బావర్చికి తీసుకెళ్ళి బిర్యానీ తినిపించారు. చాలా రోజుల తర్వాత నాన్నగారు నాకు బిర్యానీ తినిపించారని నాన్ వెజ్ తినిపించారని ఆనందంతో ఉన్నాను. నేను బిర్యానీ తినే లోపల నా లెగ్ పీస్ తీసుకొని ఇలా తినాలి నా పీస్ మొత్తం మీరే తినేశారు నాన్న. మీరు నా పీస్ ఉంటున్నప్పుడు చూడండి నా అమ్మ పీస్ లెక్క ఎలా ఏడుస్తుందో. ఇప్పటికీ మమ్మీ పీస్ కూడా మీ దగ్గర ఉన్నా అన్న. ఇచ్చేయండి. రే సిద్ధు, నేను చికెన్ తింటుంటే ఎలా తింటాను నేర్చుకుంటాను అనుకున్నా, కానీ నువ్వు ఇలా ఫీల్ అవుతావు నేను ఎప్పుడు అనుకోలేదురా. మీ అమ్మ చికెన్ కూడా నేను ఎప్పుడు పీక్కొని తినలేనురా. దానికి కూడా తెలియదురా ఇలా తినాలని. నేను ఏదో చూపిస్తాను అనుకుంటాను రా, అంతేరా. ఇప్పటికీ నా చికెన్ పీస్ మీ దగ్గర ఉందా అన్న? ప్లీజ్ అన్న తినేస్తాను అన్న. ఇలా కూడా చేస్తారా అండి? ఆబ్వియస్లీ అట్లా చేయొచ్చు. సో నిజంగా బాగుంది. తినడం ఎలానో చూపిస్తూ మొత్తం తినేయడం పర్ఫెక్ట్. ఇంకా ఇలాంటి ఏదైనా మాకోసం ఇంకా అంటే వీళ్ళందరూ ఒక స్కూల్కి వెళ్తే ఎలా ఉంటుంది? స్కూల్లో చిన్నప్పుడు వీళ్ళందరూ ఎలా ఉంటారు, ఏంటి బిహేవియర్ ఏంటి? ఇందులో షెండే ఎవరందరూ? సో మన విలన్స్ కానీ ఆర్టిస్ట్ ఓకే. అందరూ స్కూల్లో సన్నివేశం ఎలా ఉంటుంది? స్కూల్లో సన్నివేశం షిండే టీచర్, అందరూ టీలు తాగారా, టిఫిన్లో చేశారా, తిన్నామా పడుకున్నామా స్కూల్కి వచ్చామా, ఇక్కడ మాకు జీతాలు రాక మేము నాన్న సంఖ్యలో లాగుతుంటే మీరు మొత్తం బాగా తిని పడుకొని పోతారు. అది పక్కన పెట్టండి. ఈరోజు మన స్కూల్లో చెకింగ్ ఉంది, అందరూ సరిగా పాఠం చదువుకుంటున్నారో లేదో అడగాలి. అందరూ లేవండి, పైకి లేవండి. అమరీష్ పూరి నువ్వు పైకిలే. ఇప్పుడు హుసేన్ సాగర్లో బదులు తెలుసు కదా, ఒక చేయి కిందకు ఇంకో చేయికి ఎందుకు పెట్టాడో చెప్పు. ఓ బైటు గారు చాలా అద్భుతమైన క్వశ్చన్ అడిగారు. మీరు చెప్తారు, హుసేన్ సాగర్లో బుధుడు ఒక చేయి కిందకు ఇంకో చేయి పైకి ఎందుకు పెట్టాడంటే కింద నీళ్ళు తాగితే డైరెక్ట్గా పైకి పోతామని. చాలా బాగా చెప్పావా, వెరీ గుడ్. సాయి కుమార్ నువ్వు పైకిలే. రిలాక్స్. నేను రిలాక్స్ అయితే మీ నాన్న చెప్తాడు ఇక్కడ పాటలు, నేను ఎందుకు రిలాక్స్ అవ్వాలి?
నువ్వు చెప్పు గాంధీ జయంతి గురించి చెప్పు. మాస్టర్ గారు నేను చెప్తా మీరు మంచి క్వశ్చన్ అడిగారు. గాంధీ జయంతి గురించి నేను చెప్తాను మాస్టర్ గారు. గాంధీ చాలా మంచివాడు, మనకు స్వతంత్రం తీసుకొచ్చాడు. అమ్మతోడు ఈ గాంధీ పక్కన ఉన్న జయంతి ఎవరో నాకు తెలియదు మాస్టర్ గారు, తెలీదు అంతే. చాలా బాగా చెప్పావయ్యా, నిజంగా చాలా బాగా చెప్పావు. ప్రకాశరాజు ఏంటయ్యా రోజు లేటు? మాస్టర్ గారు నమస్కారం అండి, నేను ఇంట్లోకి రావచ్చా? ఏమిటయ్యా ప్రకాశరాజు, రోజు చూస్తున్నాను నిన్న లేటు మొన్న లేటు, ఇదేమైనా స్కూల్ అనుకుంటున్నావా, ఇంకేమైనా అనుకుంటున్నావా? అది కాదు మాస్టర్ గారు, రోజు మా ఇంట్లో గొడవలు మాస్టర్ గారు, అందుకే మాస్టర్ గారు నాకు లేట్ అయింది, లేకపోతే నేను ఎప్పుడో వచ్చేవాడిని. ఓకే ఓకే, రోజు మీ ఇంట్లో గొడవలు కదా, రేపు స్కూల్కి వచ్చేటప్పుడు మీ డాడీని తీసుకునిరా, మీ ఇంట్లో గొడవలు లేకుండా చేస్తారు. మాస్టర్ గారు మా డాడీ ఎవడో తెలియకుండా మా ఇంట్లో గొడవలు, అసలు మా డాడీ ఎవడో తెలిసిన మా ఇంట్లో గొడవలు ఎందుకు ఉండేవండి? ఏంటి మాస్టర్ గారు? చాలా బాగా చెప్పాయా, కంగ్రాచులేషన్స్. అందరూ కూర్చోండి, నమస్కారం, బాయ్, మళ్ళీ వస్తాను, రేపు మంచిగా క్వశ్చన్ అడుగుతాను. సో ఇప్పుడు మీకు ఒక డిఫికల్ట్ వాయిస్ని నేను చెప్తాను, అది మీరు చేయాలి. చెప్పండి. మీ గురువు గారు అలాగే మిమ్మల్ని ఎంకరేజ్ చేసిన వారు చలాకి చంటి గారి వాయిస్ని మీరు ఇప్పుడు ఇమిటేట్ చేసి మాకు చూపించాలి. సెట్లో మీతో ఎలా మాట్లాడతారు? మామూలుగా ఆయన మాట్లాడితే అన్నయ్య నీ పెన్ అక్కడ కూర్చో ఏంటంటే మాట్లాడే ఆ టైప్లో వస్తుంది. ఇంకా అంటే ఒక సంభాషణ చెప్పండి, అంటే ఇప్పుడు స్కిట్ చేయడానికి మీరు ఎంట్రీ నెక్స్ట్ మీదే. అంటే చంటి గారి దగ్గర ఒక స్పెషల్ ఉందండి. ఆయన దగ్గర మామూలుగా అందరూ ప్రాక్టీస్ చేస్తారు. చంటి గారు ఏంటంటే ఒక లైన్ చెప్తారు మనకి. ఇప్పుడు మనం ఒకటి అనుకుంటున్నాం, ఇప్పుడు క్యారెక్టరేషన్ అంటే బట్టి కొట్టియాడు, డైలాగ్ని బట్టి పెట్టాలి, మళ్ళీ అక్కడ పోయి మనం స్టేజ్ పైన అప్ప చెప్పాలి, అట్లా ఉండదు. అరే నీ క్యారెక్టరేషన్ ఇది ఉంది, నీ ఓన్ బాడీ లాంగ్వేజ్ నువ్వు ఎలా చేస్తావు చేయంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎఫ్ఎం రెడీ ఉంది, దాంట్లో నా క్యారెక్టర్ ఏంటంటే ఆయన ఒక బాత్రూంలో ఆయనకు బేసికల్గా చికెన్ పాయసం తిని వచ్చింటాడు అనమాట. ఎఫ్ఎం రెడీ లార్జ్గా చికెన్ పాయసం తిని వస్తే నా క్యారెక్టర్ ఏంటి, నేను డిస్టర్బ్ చేయాలి, ఆయన బాత్రూమ్ పోకుండా ఆపాలి, ఆయన మోషన్స్ ఓకే నేను డిస్టర్బ్ చేయాలి. అది ఎలా చేస్తావు, నీ ఓన్ బాడీ లాంగ్వేజ్లో చేయమని. ఆ టైప్లో ఒక ఫస్ట్ స్కిట్ జబర్దస్త్లో స్టార్టింగ్ ఫస్ట్ స్కిట్ మేమే చేసాం, అది సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ టైప్లో ఆయన ఏంటంటే ఆయన ఆర్టిస్ట్ని చూసి ఆయన ఫ్రీనెస్ ఇచ్చేస్తాడు, అదొకటి. ప్లస్ ఆయన అంటే ఇప్పుడు నేను టీమ్ లీడరు, మొత్తం నేనే చేసుకోవాలి, వేరే వాళ్ళు చిన్న చిన్న డైలాగ్ లేదు అట్లా ఉంటుంది. నా దగ్గర టాలెంట్ ఉంది అనుకో, ఈ క్యారెక్టర్ నేను చేస్తాను అనుకో, ఆయన చూస్తారు, మొత్తం మనకే ఇచ్చేస్తారు. ఆయన కావాలంటే చిన్నది కూడా చేస్తాడు, అది ఆయనలో ఉన్న గొప్పదనం. ఓకే, సో మీరు చెప్పాల్సింది చెప్పకుండా ఇంకేదో చెప్పేశారు. మీ సంభాషణ ఒక సీన్, ఒక స్కిట్కి వెళ్ళే ముందు మీ సంభాషణ ఏదన్నా అంటే మర్చిపోలేని సన్నివేశం ఒకటి ఉంటుంది కదా. సో ఇంత జర్నీ ఉంది మీకు చంటి గారితో కలిసి, సో ఇంత జర్నీతో ఆయనతో కలిసిన ఒక వండర్ఫుల్ మూమెంట్ కావచ్చు, వర్స్ట్ మూమెంట్ కావచ్చు, ఏదైనా సరే ఒక సన్నివేశం. అంటే వండర్ఫుల్ మూమెంట్ అంటే ఆయన నన్ను ఫస్ట్ మిమిక్రీ చూసి నన్ను జబర్దస్త్ తీసుకురావడం వండర్ఫుల్ మూమెంట్. ఇంకా వరస్ట్ మూమెంట్ అంటే ఏం లేదు. అంటే వాళ్ళు చూస్తున్నారు ఏం చెప్తారా వరస్ట్ మూమెంట్, చెంటన ఫోన్ చెప్దామని చాలా మంది చూస్తున్నారు. సో అంటే తిట్టుకున్నారా ఎప్పుడైనా చంటిగానే? ఆయన ఓపెన్ ఉంటారండి, కోపం వస్తే తిట్టేస్తారు, నీ పిండాకుడు దరిద్రాలని తిట్టేస్తారు. తర్వాత మళ్ళీ అరే బాగా ఫీల్ అయినవరా, ఏం కాదు ఫీల్ అవ్వంటారు, ఏమైనా ఫీల్ అవుతారు బాధపడలేదు. సో కామెడీలో ఉన్న పెద్ద యూజ్ కదా ఇది. సో ఎందుకంటే సో నవ్వుకుంటే ఏదైనా అనొచ్చు, మళ్ళీ నవ్వుకుంటేనే దాన్ని తుడిచేయచ్చు. సో అదే మన మనసు స్కిట్ అరే ఫీల్ అయినావా స్కిట్ రా ఇది స్కిట్, అదే అలానే ఉంది. సో మేము కూడా చూస్తూ ఉంటాం కాబట్టి సో బాగా ఫుల్గా కోపం తీరిపోయేంత వరకు కొట్టేసుకోవడం, తర్వాత మళ్ళీ స్కిట్ చేసామండి. మా ఫ్యామిలీ వాళ్ళందరికీ జబర్దస్త్లో సూపర్ హిట్ అయింది స్కిట్ ఇది. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కొట్టుకునే స్కిట్ ఉంటుంది. అంటే ఏది మాట్లాడినా కొట్టే మాట్లాడాలి స్కిట్ మొత్తం అంతే. 10 నిమిషాల స్కిట్లు నాకు చెంపదెబ్బలు పడ్డాయి చూడండి, దారుణంగా పడ్డాయి. రియల్గా రిహార్సల్స్ ఉన్నప్పుడు రియల్గా కొట్టుకున్నాం. అంటే రియల్గా ఫీల్ రావాలంటే స్టేజ్ పైన రియల్గా రావాలి. అదొకటి సూపర్ డూపర్ హిట్ అయింది. బట్ ఏంటంటే చంప మీద కొడితే నెక్స్ట్ డైలాగ్ గుర్తుంటుందా మీకు? మర్చిపోతా. కానీ మేము ఏడుపు కాదు, డైరెక్ట్ దిమ్మ తిరిగి నెక్స్ట్ ఏం చెప్పాలని దీంట్లో ఒక స్కిట్ ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూడండి. చలాకి చంటి దాంట్లో చంప పట్టుకొని ఇట్లా ఉంటాడు, అది యూట్యూబ్లో ఉంటుంది. ఆ స్కిట్ చూడండి, నాన్ స్టాప్ కడుపు పట్టుకొని నవ్వుతూనే ఉంటాడు. చూసే ఉంటాను దాంట్లో. ఆ టైప్లో ఏంటంటే మా చెంట పైన కసి మొత్తం మేము తీర్పించుకున్నామండి మా టీం మెంబర్స్ అందరూ. కొట్టేసి రియల్గా కొట్టాలి. ఇప్పుడు ఆయన ఇంట్లో రెంట్కి వస్తారు, మా ఇంటికి రెంట్కి వస్తారు. రెంట్కి వస్తే ఎందుకు వచ్చావు, రెంట్కి వచ్చావా, నువ్వు ఒకటే బ్యాచిలర్గా ఉన్నావా మామూలుగా ఉన్నావా, ఏం చేస్తున్నావు,
ఎవరెవరు వస్తారు, నువ్వు మామూలు మందు ఆడతాను టప్ప టప్ప కొట్టుకుని ఆడతాడు. ఇక నాది ఉంటుంది, నా దగ్గరికి వస్తాడు నా కొడుకు భాస్కర్, నాన్న రెంట్కి వచ్చాడు, రెంట్కి అడగండి అని నేను పోతాను. భగవద్గీత చెప్తావా, మందు ఆతావా, ఏం చేస్తావు, నాకు ఇస్తావా, టప్ప 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 చెప్ప కుడుతూనే ఉంటావు. అర్రే 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 రియల్ దెబ్బ. సో ఏదున్నా సరే చంటి గారు చూసుకోండి, ఇలాంటి స్కిట్స్ ఎప్పుడు చెప్పకండి, ఎందుకంటే మీకు డేంజర్. అన్నయ్యకి కూడా చాలా దెబ్బలు పడ్డాయి, మాకు కూడా దెబ్బలు పడ్డాయి, చంపలు వాచిపోయినాయి నాకైతే. సో చక్కగా అలా తీర్చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మంచి స్కిట్ జబర్దస్త్లో సూపర్ హిట్ స్కిట్ అంటే అరుంధతిలో పశుపతి వాయిస్ నేను బాగా చేస్తాను అనమాట. అఘోరా చూసాం మేము ఆల్రెడీ. చెప్పండి. రామా అరుంధతి, నేనమ్మా మీ బావుని పశుపతిని. ఈ సమాధిని బద్దలు కొట్టమ్మా. రామా రామా రామే వసాయి అరుంధతి, నీకు పెళ్ళ, నన్ను ఈ సమాధిలో కుళ్ళబెట్టిన నిన్ను వదల బొమ్మాలే వదలా. అమ్మా అరుంధతి, ఇక్కడికి వద్దకు వచ్చావమ్మా. అరుంధత అమ్మాలే, ఎంత బొమ్మాలే. వసాయి అరుంధతి, వదల బొమ్మాలే వదలా. భయంతో బరుడిచ్చిన మనిషి ప్రేతాత్మ అవుతుంది. ఎన్ని జన్మలైనా సరే కక్ష సాధించే వరకు ఈ లోకాన్ని వదిలిపెట్టదు. ఈ విధంగా ఉంటుంది. ఇదే డైలాగ్లో మా మెంటల్ కృష్ణ వస్తే ఎలా ఉంటుంది? ఓకే ఓకే, మెంటల్ పశుపతి తీసి పక్కన పెడదాం, మెంటల్ కృష్ణ పెడదాం. ఓకే. ఓసే అరుంధతి, మెటల్ ముండా పిచ్చి ముండా, సమాధులు పొద్దు పెట్టావు, లైట్ బియ్య పెడతా మెటల్దాలా, లైట్ పెట్టు. జజమ్మా నీ సారీ బాగుంది, నీ డ్రెస్ బాగుంది, బంగారు రాణి ఐ లవ్ యూ, ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటా. పిచ్చి ముండా అది కాదు బంగారు రాణి, నువ్వు సమాధులో పొంద పెట్టావు, అక్కడేమో 1000 రూపాయల నోట్లు బ్యాన్ చేశారు, 500 నోట్లు బ్యాన్ చేశారు. నేను బయటికి వెళ్ళాలమ్మా, ఇంట్లో పప్పు లేదు, ఉప్పు లేదు, సాంబార్ లేదు, అన్నీ కొనుక్కోవాలి, బ్యాంకులో నిలబడాలి. మెట్లదానా నువ్వు నిలబడతావా? సమాధి బద్దలు కొట్టు పిచ్చిముడా. ఈ విధంగా ఆయన ఏదైనా సరే ఓపెన్గా ఉంటారు, అలా చెప్పొచ్చు. ఇదే డైలాగ్ జేపీ గారు చెప్తే ఉంటుంది. ఏమి అరుంధతి, ఏం చేశాడా గబ్బం ఉండా, అమ్మి సమాధి బద్దలు కొట్టు, ఏం సన్నగా కట్టావి, పిల్లలు మొత్తం వస్తాడాయి సమాధిలో, బద్దలు కొట్టమి, పెద్ద సమాధి బద్దలు కొట్టి పెద్ద కట్టి. ఏమి సమాధిలో ఏసీ కూడా పెట్టలేదే గబ్బుదారా, సమాధిలో ఏసీ పెట్టమ్మి, ఏం కూడి పెట్టలేదే, ఏం ఊన కూడి మొత్తం తిట్టావా, మా కుడి కూడా పెడతారు. సమాధి బద్దలు కొట్టు, ఒకసారి బావచ్చికెళ్ళి బిర్యానీ తిని మళ్ళీ వస్తా, మళ్ళీ సమాధిలో పడుకోవట్లే ఆడబాను. సమాధి బద్దలు కొట్టమ్మి, వస్తాండా బీపీ వస్తాండది, బద్దలు కొట్టు గబ్బుదానా. ఈ విధంగా చెప్పుకోవచ్చు. మీ ఎనర్జీ అసలు నేను అలసిపోతున్నాను, కానీ మీలో ఎనర్జీ మాత్రం ఇదే దొరకదు. సమాధిలో సుమన్ శెట్టి ఉంటే ఒరే నికృష్టుడా, నీచుడా, దుర్మార్గుడా, అమ్మ అప్సరస అరుంధతి రా, ఈ సమాధిని బట్టలు కట్టు, లోపల మొత్తం కంపు కొట్టిందమ్మా, లోపల ఒకసారి ఆక్సి కొట్టమ్మా. వచ్చే అరుంధతి, నువ్వు నాశనమైపోతావే. ఏడుపు మాత్రం అసలు నిజంగా దిగిపోయింది అలా. ఇదే డైలాగ్ మన రఘు గారు చెప్తే, ఓకే. ఉదయ అరుంధతి, నీకు పొద్దుందా సమాధి బదులు పెట్టు మా జాంపళ్ళే జాంపళ్ళే. ఉదయ అరుంధతి జాంపళ్ళమ్మలే, సమాధి బదులు పెట్టు జాంపళ్ళే 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 జాంపళ్ళే. ఈ విధంగా షిండే గారు వస్తారు. ఏ అరుంధతి, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, అది పక్కన పెట్టు, సమాధి బద్దలు కొట్టు, నీకోసం ఒక మంచి పాట పాడతాను. ఒక మారు పలికిన బంధం జయజమ్మ, ఒక మారు పలికిన బంధం జయజమ్మ, సమాధి బద్దలు కొట్టు అరుంధతి. ఈ విధంగా ఇంకా వెళ్తానే ఉంటుందండి చెప్పుకుంటూ పోతే. నిజంగా నవ్వి నవ్వి నేను అలసిపోతున్నాను, మీలో ఎనర్జీ మాత్రం 1% కూడా తగ్గలేదు. అప్పటి నుంచి ఇప్పటిదాకా అసలు అసలు ఎంత కసి ఉందో మాకు తెలిసిపోతుంది అది. సో నిజంగా సూపర్ అండి. సో మీరు అన్నట్లు కసి ఉంటే ఖచ్చితంగా మనం అనుకున్నది సాధిస్తాం అనేది మాత్రం పక్కా. సో ఆ కసి నాకు మీలో కనిపిస్తుంది. ఇంటర్వ్యూ ద్వారా అయినా సరే నాకు వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. నేను చాలా అనుకుంటున్నాను అండి, చాలామంది ప్రొడ్యూసర్స్ అని చూస్తుంటారు కాబట్టి, చాలామంది ఇంటర్వ్యూ చూస్తున్న ప్రొడ్యూసర్స్కి అండ్ డైరెక్టర్స్కి, సో మీరు చూసేస్తారు మా టాలెంట్, కంపల్సరీ మాకు అవకాశాలు ఇస్తే నేను చేస్తాను సార్. ఈ కామెడీయే కాదు, ఏదైనా సరే, సెంటిమెంటు, సీరియస్, ఎమోషనల్, ఎనీవన్ సార్, దయచేసి నాకు మూవీలో అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ నాగతేజ. ఐ లవ్ యూ రాజా. రాజా బగర్ రాజా, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ రాజా, అందరూ బాగా ఎంజాయ్ చేయండి రాజా. ఐ లవ్ యూ రాజా. ఏమన్నా హ్యాపీ న్యూ ఇయర్ అన్నా, అందరూ బాగా ఎంజాయ్ చేయండి. బావా
బావా హ్యాపీ న్యూ ఇయర్ బాబు బావా బావా హ్యాపీ న్యూ ఇయర్ బావా పండుగ చేసుకోండి అందరూ బాబు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ. సో నా టాలెంట్ని నా కచిని అంతా బయట పడేశారు. నిజంగా పడేశారు. సో ఇంకా మీరు చూసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా, సో నేనైతే అసలు నా కడుపు చెక్కలైపోయేలా నవ్వాను. సో మీరు కూడా ప్రోగ్రామ్ చూస్తున్నంతసేపు అలాగే నవ్వేశారు కదా. సో మరి అదే అనమాట, చిన్న చిన్న కష్టాల నుంచి ఒక స్టాండర్డ్ పొజిషన్కి రావడం అంటే చిన్న విషయం అస్సలు కాదు. సో ఇలాంటివి మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి మన జీవితంలో కూడా. సో చిన్న చిన్న కష్టాలని అన్నిటికీ తట్టుకొని మనం అనుకున్న పొజిషన్కి మనం కూడా చేరుకోవాలి. సో ఇలాంటి అప్డేట్స్ని, ఇలాంటి సెలబ్రిటీ ఇంటర్వ్యూస్ని అన్నిటినీ టీఎఫ్పిసి ఛానల్ మీకు అందిస్తుంది. సో మీరు మాత్రం సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోవద్దు. మరొక సెలబ్రిటీతో నేను మీ ముందుంటా. దిస్ ఈజ్ హిందూ సైనింగ్ ఆఫ్ టుడే. బాయ్.